ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనను పూర్తిగా గాలికొదిలేసిందని, వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతుందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల విషయంపై ఆయన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆయన ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సింధుప్రియను కలిసి వినతి పత్రం అందజేశారు. అక్రమ కేసుల గురించి డీఎస్పీతో వారు చర్చించారు. అనంతరం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుష్ట సంస్కృతిని రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదన్నారు. అక్రమ కేసులు బనాయిస్తుండడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కీలుబొమ్మగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రజల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తారేమోనన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన గాలి కొదిలేసి అరెస్టులు, బాధ పెడతాలు, కొడతాలు, నరకటాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చిన సంవత్సరం 4 మాసాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ పరిపాలన మీద శ్రద్ధ అంటూ కూడా ఏమీ లేదు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే దాచుకో, దోచుకో, పంచుకో. ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇంటలేదని వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ టీవీల్లోనే వస్తూ ఉన్నాయి. ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారని కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ ఒక శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ ఇచ్చి ఆ పెరోల్ మీద హాస్పిటల్కి తీసుకురావటం, అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. కానీ హోమ్ మినిస్టర్ గారు, పచ్చ మీడియా వాళ్ళు ఇది వైఎస్ఆర్ వాళ్ళ తాలూకా, వైఎస్ఆర్ వాళ్ళని అంటే మా ప్రభుత్వం ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. పెరోల్ ఇచ్చింది ఎవరు? ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నడిపించింది ఎవరు? హోమ్ మినిస్టర్. ఇవన్నీ కూడా చేస్తున్నవి కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా మళ్ళీ అడ్డంగా కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధలు పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఎన్ని రకాల ఇబ్బందులు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే వాళ్ళకి భయం అడుగుతుంది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు ఆపటానికి, జనం రాకుండా చేయటానికి, మా వాళ్ళ మీద కేసులు పెడటానికి ప్రభుత్వం ఉందా అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మీకు అధికారం ఈవీఎంల ద్వారా వచ్చిందో ఎలాగొచ్చిందో వచ్చింది. దాన్ని ప్రజలకి మేలు చేయవలసిన పనులు పోయి ప్రజాపాలన గాలి కొదిలేసి ఇక ఎంతసేపు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద అక్రమంగా అన్ని రకాల ఇబ్బందులు కలగజేసే కార్యక్రమం మీదే దృష్టి పెట్టారు. కానీ పరిపాలన గాలి కొదిలేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఇదిలోనే ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మరొక్కసారి ఇటువంటి అక్రమ కేసులు బనాయించకుండా ఉండాలని, అలాగే ఏదైతే కావలిలో ప్రతాప్ రెడ్డి గారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి విలేకరులు అందరూ కూడా కొంతమంది వెళ్ళటం జరిగింది. దాన్ని అక్కడ అదుపులో తీసుకుని వాళ్ళతోటి కొట్టించి మరి ఆ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే నియోజకవర్గం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు పెట్టి మరి ఆ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారే అతన్ని చంపడానికి పంపించారని చెప్పించి ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇటువంటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు ఇట్లాంటివి చేయకుండా మీ పాలన ప్రజలకు చేయవలసిన పనులు చేసే విధంగా చూడాలని చెప్పి ఇకనైనా సరే మీ పాలన మీద దృష్టి పెట్టాలని, ప్రజలకు మంచి చేసే దాంట్లో చూడాలని, ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఇలాంటి సాధింపులు మానుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లు గల్లా వాళ్ళ అఫెన్స్లో ఉన్నారా, అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు, ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు, అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్ బెయిలబుల్ కేసా, 307 ఏదైనా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు, వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీసుతో కోఆపరేట్ చేసినాం. వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వచ్చినాం. చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేసింది మా మీద. మీరు చూస్తుంటారు, మహిళల్ని కింద పడేసి కొట్టినారు, లాఠీలతో కింద పడేసి కొట్టినారు. కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేయదలుచుకోలే. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు, పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి. కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం,
దాన్ని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం. ఒకరిద్దరు కాదు, సుమారుగా ఇప్పటికే 25 మంది మీద కేసులు పెట్టినారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉన్నారన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించినాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది. అయితే దానికి సంబంధించింది ఏంటి, దానికి రెక్కీ నిర్వహించాలని, అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ను పంపించినారని. అదేమన్నా నల్లమల్ల ఫారెస్టా? డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి. పబ్లిక్గా ఉన్నాం, మనం పట్టణాలలో ఉన్నాం, ఇక్కడ ఎక్కడైనా కూడా జరుగుతుందా? పట్టబొగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించేంత పరిస్థితులు ఉంటాయా? ఏ విధంగా పెడతా ఉన్నారు? తీసుకొచ్చి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ట్రేస్ అవుట్ చేసి ఆయన్ని వెంటనే షూట్ చేసి చంపాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ విధంగా ఆయన మీద 307 కేసును పెడతారా? అంటే ఆయన తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెట్టాలా, నెలల కాలాల పాటు ఆయన లోపల పెట్టాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పెట్టాలా, అనిల్ కుమార్ యాదవ్ మీద పెట్టాలా? ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు కేసులు పెట్టుకుంటా పోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది? ఏ విధంగా ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా, ఏ విధంగా సామాన్య ప్రజలైనా కూడా ఏ విధంగా నమ్మి ఈరోజు రోడ్ల మీదకి తిరిగే పరిస్థితి ఉంటుంది? మీ చూపు ఎవరి మీద పడుతుందో, ఎవరి మీద కేసులు పెడతారో ఏది తెలియనటువంటి పరిస్థితి. ఈ ఇష్యూస్ మీదనే ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి కూడా అందరూ ఇన్ఛార్జెస్ కానీ మా రీజనల్ కోఆర్డినేటర్ కార్మూర్ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలవడానికి కూడా రావడం కూడా జరిగింది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.